అమ్మ రెండో పెళ్లి చేసుకుంది అన్న ఈమెనేనా? మస్తు అందంగా ఉంది. నువ్వు కూడా అందంగానే ఉన్నావు, హాస్టల్లో ఉన్నావు అంట కదా. అత్తమ్మ చెప్పింది. ఇప్పుడే వచ్చినావా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? బాగున్నావా? ఖాళీ చేతులు కడుక్కొని తిందువుపా. నన్ను చూస్తేనే అసహ్యించుకుంటున్నారు, నన్ను చూస్తేనే సహిస్తలేరు, ఎందుకు మరి ఏమో. అంతగానము నేనేం పాపం చేసినా అని నా మొగుడిని నాకు దూరం చేసిండ్రు. వీళ్ళేమో నన్ను చూస్తేనే సహిస్తలేరు. ఓ అమ్మ, నిన్నది వచ్చినాక పెద్దదాన్ని ఎలగొట్టమని చెప్పినా కదనే, ఎందుకు ఎలగొట్టలేవు? ఇంకెందుకున్నది అది మన ఇంట్లో, ఎలగొట్టేసి ఫస్ట్ దాని ఇంట్లోకి వెళ్ళి. నువ్వు నిన్ను వదినే ఇద్దరు కలిసి ఎంత పనంతా చేస్తాము అంటే దాన్ని ఇప్పుడే ఎలగొడతా. చెప్పు మరి, ఎలగొట్టమంటే ఎలగొడతా. ఏమంటావమ్మా నువ్వు? ఎలగొట్టా అన్నదని పిచ్చిదాన్ని ఉంచుకున్నాను దాన్ని ఇంట్లో ఎలగొట్టకుండా. ఏయ్, నాకు ఆకలి అవుతున్నది, ఏమన్నా వండుకరాకపోతే నీకే చెప్పేది. నేను వండుకరాను, నీ అనుకున్నది కదా, దానికి చెప్తే తెస్తుంది ఏం కావాలో. ఎంత కవరం పట్టినవి, నేనే వండుకరమ్మంటే వండుకరావా? నేను ఇంటి ఆడవిళ్ళను, నేనేది చెప్తే అది చెయ్యాలి. వండుకరమ్మంటే వండుకరావా అని సంగతి చెప్తావు. అది ఏమన్నా వండుకరమ్మంటే వండుకొస్తలేదు, దాన్ని ఫస్ట్ ఇంటికి వెళ్ళగొట్టు. నీకే ఎదురు మాట్లాడుతుందా బిడ్డ? దాన్ని ఎలగొట్టచ్చే రావు. పాపం అని ఉంచుకుంటే నాటకాలు చేస్తున్నది. అది ఎలగొడుతుండు, దాన్ని ఎలగొట్టమ్మ ఫస్ట్, దాన్ని ఎలగొట్టు. నాకు అది నచ్చలేదు, దాని ముఖం కూడా చూడబుద్ధి అవుతలేదు. అమ్మా దేవుడా, దీని పీడ పోతుంది ఈ రోజుతోని. అది ఇంట్లోకి వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి, నా మొగంతోనే నేను మంచిగా ఉండొచ్చు. బావా, నీ పెద్ద పెళ్ళాన్ని ఇంట్లోకి వెళ్ళి ఎలగొడతారంట నీ అమ్మ పెళ్ళి. ఇద్దరు కలిసి ఎలగొడతారంట, మనకు పీడ పోతుంది, మన ఇద్దరి మధ్యలో పీడ పోతుంది. మీకేమన్నా దిమాగులు ఉన్నాయా? దాన్ని ఎలగొడితే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారే? ఇంట్లో పనంతా నీకే పడుతుంది, నీవు కారం వంగుతుంది.